మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు సంబంధించిన కమాన్ను అధికారికంగా పిర్జాదిగూడ మేయర్ ప్రారంభించడం పట్ల తీవ్ర వివాదాస్పదంగా మారింది. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ప్రచారం కోసం ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణానికి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్లేట్ పై మేయర్ హోదాలో అమర్ సింగ్, స్థానిక కార్పొరేటర్ అనంతరెడ్డిలతో పాటు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్లు ప్రారంభించడం పట్ల తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పిర్జాదిగూడలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని అడ్వైజింగ్ కోసం కట్టిన హాస్పిటల్ కమాన్ ఇబ్బందికరంగా ఉందని వెంటనే దానిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రచార కమాన్ కు ఎలాంటి అనుమతి లేదని విచారణ చేస్తున్నామని పిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిల్లేశ్వరరావు తెలిపారు. मोबाइल दिया रहा కేఆర్ కాలనీ వెళ్ళే రూట్లో ఈ మిరాకిల్ హాస్పిటల్ వాళ్ళు ఆర్చ్ పెట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము. తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇంకో విషయం ఏంటంటే నిన్న 5 కమాన్లు ఓపెన్ అయినాయి కదా. ఆల్రెడీ గతంలో ఆ కమాన్లు ఓపెన్ చేశారు. దానికి గతంలోనే డబ్బులు కేటాయించారు. పాత మేయర్ గారు ఉన్నప్పుడు, కొత్త మేయర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ దానికి డబ్బులు కేటాయించారు. ఒకే దానికి 2 కమాన్కి అఫీషియల్గా మున్సిపాలిటీ నుంచి బడ్జెట్కి ఎటువంటి కేటాయించాము. అది అఫీషియల్ కూడా చేయడానికి లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఓపెన్ చేసి అది మున్సిపాలిటీకి లింక్ లేకుండా జరిగింది కూడా మేయర్ గారు ప్రారంభించారు. మనకి అదే మనం టౌన్ ప్లానింగ్కి ఎంక్వైరీకి చెప్పాను కదా, 1 డేలో రిపోర్ట్ వస్తుంది. దాని తదుపరి యాక్షన్ తీసుకుంటాం. సార్, ఇంకోటి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే నిన్నటితోని వీళ్ళ పాలకవర్గం ముగిసిందో, వెళ్తూ కూడా అక్రమాలకు తావించుకుంటా అడ్డమైన శంకుస్థాపనలు చేసి వెళ్ళారు. నేను చూస్తే మనకు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హైవే మీద ఏదైతే మన KLM షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మిరాకిల్ హాస్పిటల్ అన్న ఒక కమాన్ పిర్జాదిగూడ కార్పొరేషన్ మున్సిపల్ ప్లేస్లో అక్రమంగా నిర్మించి అక్కడ వాళ్ళు ఒక మిరాకిల్ హాస్పిటల్ అని ఒక పేరు పెట్టుకొని దాన్ని ఓపెనింగ్ చేశారు. సిగ్గుచేటు ఏంటంటే ఆ ఓపెనింగ్కి వెళ్ళింది మన పిర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ విషయం పైన అక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేసి కట్టిన కమాన్ గురించి కమిషనర్ గారు కూడా అడిగితే అది ఇల్లీగల్ కమాన్ ఎంక్రోచ్మెంట్, అది దానికి అధికారులకు నేను దానికి చెప్పాను. నేను
తీసేయమని చెప్పి డెమోలో చేయమని చెప్పి చేశాడు. నాకు ఎంత సిగ్గుమాలిన విషయం అంటే ఈ పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేట్ సంస్థకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కార్పొరేట్ సంస్థలకు హాస్పిటల్కు ఏదో దోచుకుంటారో చూస్తే అక్కడ చూడవచ్చు మనం. హాస్పిటల్లో నెలకు ఒక 2-3 చచ్చిపోతారు. అక్కడ వచ్చి పేదలు వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చి అక్కడ అంతా ధర్నా చేస్తుంటారు. అలాంటి ఏరియాలో దానికి ఒక అక్రమంగా ఒక కమాన్ కట్టించి అక్కడ పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక నేమ్ ప్లేట్, అఫీషియల్గా నేమ్ ప్లేట్ పెట్టి అమర్ సింగ్ గారి ఆధ్వర్యంలో అక్కడ లోకల్ కార్పొరేటర్ పేరు, డిప్యూటీ మేయర్ పేరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మొన్న పోటీ చేసిన తోటకూర జంగయ్య యాదవ్ గారు, ఈడ అధికార పార్టీ కార్యక్రమాలలో వాళ్ళే ఉంటారు, కబ్జాలు చేసిన కార్యక్రమంలో వాళ్ళే ఉంటారు. నేమ్ ప్లేట్లో వాళ్ళ పేరు పెట్టిరంటే మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అక్రమార్కులకు ఎక్కడైతే కార్పొరేట్ సంస్థలకు ఎంత ఎగబడి వాళ్ళ కోసం వాళ్ళకు రెడ్ కార్పెట్ వస్తుందో. మరి నేను న్యూస్లో చూశాను, నేను ఉత్తమ కమిషనర్గా పీర్జాగూడ మున్సిపల్ కమిషనర్ అని వచ్చింది. మరి ఈ ఉత్తమ కమిషనర్కి తెలియదా మరి ఆయన ఉత్తమ కమిషనర్ ఏరియా పరిధిలో ఉన్న ఒక హాస్పిటల్ కోసం అని కట్టిన అక్రమ కమాన్ని వీళ్ళు తీసేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంకా కూడా? దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మేయర్ అమర్ సింగ్ 5 నెలల మేయర్ చరిత్రలో ఉండొచ్చు, కానీ ఈ 5 నెలల్లో కూడా విపరీతమైన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, కబ్జాలు, ఆఖరికి హైవే మీద ఉన్న ల్యాండ్లో కూడా ఒక కార్పొరేట్ సంస్థ హాస్పిటల్కి సంస్థకు అమ్ముడు పోయి ఈరోజు ఆ కమాన్ ఓపెనింగ్ చేసిండు. మీడియా మిత్రులకు తెలుసు. ఇలా నేను వెళ్ళి వీడియో తీసుకుని వచ్చారు. ఒకటి పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి అఫీషియల్గా ఒక లోగో పెట్టి నేమ్ ప్లేట్ పెట్టి మున్సిపల్ లోగో మీద గల ఒక కార్పొరేట్ సంస్థ ఒకటి కమాన్ ఓపెన్ చేయడం చాలా సిగ్గుచెట్టు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, దీనిపైన కలెక్టర్ గారు స్పందించాలి. ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడి నుంచి కమాండ్ వెంటనే తొలగించాలి, ఆ నేమ్ ప్లేట్ తొలగించాలి. మిరాకిల్ హాస్పిటల్ పైన కూడా వాళ్ళకు ఫైన్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.